హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనిస్ FTV. అదేనండి, ఫుడ్ ట్రావెల్ అండ్ లాగ్స్ అనమాట, వేరేది కాదు. ఈరోజు మీకు ది బెస్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఇంట్రడ్యూస్ చేస్తానండి. మా తమ్ముడిని ఎన్నోసార్లు అడిగితే ఫైనల్గా వాడు నేను ఒప్పుకున్నాడు ఆ రెసిపీ షూట్ చేయడానికి. నేను చెప్తున్నాను, అల్టిమేట్ రెసిపీ మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి. ముందు ఫాలో అవ్వండి ఒకసారి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ 4 ఆనియన్స్ పెద్ద సైజ్ తీసుకొని ఇలా కసా కోసేసి ఇలా స్లైస్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మూకుడులో సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఈ విధంగా ఇప్పుడు 1 kg చికెన్ తీసుకొని నీట్గా స్నానం చేయించేసేయండి. దానికి బిర్యానీ మసాలా కోసం 4 చెక్క, 6 లవంగాలు, కొంచెం జాపత్రి, 4 అనాస పువ్వులు, అలాగే కొంచెం షాజీరా అండ్ కసూరి మేతి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ప్యాన్ మీద వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అట్లా వేపండి. అన్నప్పుడు చెప్పడం మర్చిపోయాను, సోంపు కూడా కొంచెం వేసుకుంటే 1 టీ స్పూను వేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని ఇలా ఓం ఫాట్ అంటే ఇలా పొడైపోతుంది అనమాట. ఇప్పుడు చికెన్ మ్యారినేట్కి 2 టీ స్పూన్ల ఉప్పు, అలాగే కాశ్మీరీ కారం 1 టీ స్పూను, ఒక 2 టీ స్పూన్లు కారం, అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి అలా కుమ్మరిచ్చేయండి. అలాగే బిర్యానీ మసాలా ఒక 1.5 టీ స్పూన్ వేసుకోండి, మరీ ఎక్కువ వేయద్దు. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని ఒక 4 టీ స్పూన్స్ వేయండి. అంత ఖచ్చితంగా పడుతుందండి కేజీ చికెన్కి. 1 స్పూను గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా వేయండి. అలాగే లెమన్ ఒక 2 నిమ్మకాయల క్వాంటిటీ అంత లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇప్పుడు 300 గ్రామ్స్ లేదా 350 గ్రామ్స్ పెరుగుని దీంట్లో వేసుకొని బాగా అన్నింటిని మిక్స్ చేసి బాగా కలపండి. ఇప్పుడు వచ్చిన ఈ పేస్ట్లోకి ఒక్కొక్క చికెన్ ముక్కని అట్లా స్లో మోషన్ వదిలేసి ఇప్పుడు అన్నీ కలిసాక అన్నిటికీ బాగా పట్టించండి. ఇలా ఫోక్తో చికెన్ లోపలికి గుచ్చడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మసాలా అంతా అందులోకి చేరుతుంది. ఇందాక మనం ఆనియన్స్ వేపుకున్నాం కదా, ఆ ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్స్ ఇలా మసాలాలో వేసేయండి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్లో వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్న ఆనియన్స్ని కూడా దీంట్లో వేసి అలా బాగా మసాజ్ చేసి కలపండి. ఇప్పుడు 4 యాలకుల్ని పొడి చేసి దీంట్లో వేసేయండి. వేసి మళ్ళీ మ్యారినేట్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అరోమా ఖచ్చితంగా వస్తుందండి. అంత పక్కా కొలతలతో చేసాము ఈ బిర్యానీ. ఇప్పుడు మీకు బిర్యానీలో ఒక సీక్రెట్ రెసిపీ చెప్తానండి. అదేదో కాదు, ఒక గుప్పెడు చిన్న బియ్యం తీసుకొని రెగ్యులర్ బియ్యము దీంట్లో మిక్స్ చేయండి. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే బాస్మతి రైస్ ముద్దగా రాకుండా పొడిగా వస్తుంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకోండి. వాటర్ క్వాంటిటీ స్పెసిఫిక్గా ఏం లేదు, మనకి 60% రైస్ కుక్ అయితే చాలు. సో ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాంతోపాటు ఒక 4 పచ్చిమిర్చి వేసేయండి దీంట్లో కట్ చేసుకొని. అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేయండి. కల్లుప్పు అయితే ఇంకా మంచిది, రాక్ సాల్ట్ టేస్ట్ బాగుంటుంది. అలాగే బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ ఇందాక గ్రైండ్ చేస్తున్నాం కదండి, ఆ మసాలా టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ వేసుకోండి. బాస్మతి రైస్ ఇలా 60% ఉడికాక దీన్ని ఒక్కొక్క లేయర్గా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద అలా చల్లేసేయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని అలా చుట్టూ ఒక లేయర్గా వేసేయండి. లేయర్గా వేసేసి రైస్తో అట్లా కవర్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ని అలా మళ్ళీ వేసేసి మళ్ళీ ఇంకో రౌండ్ ఆనియన్స్ వేసేసి పైన ఇలా పుదీనా కొత్తిమీర వేసేయండి. అండ్ గీ కూడా ఒక 2 టీ స్పూన్స్ పైన అలా ఒక లేయర్గా వేయండి. చాలా మంచి అరోమా, మంచి టెక్స్చర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ పూర్తిగా రౌండ్గా కవర్ చేసేయండి. సో మనకి బిర్యానీ అప్పుడే దమ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మందమైన ప్లేట్ కానీ మందమైన ప్యాన్ కానీ పెట్టుకొని స్టవ్ మీద దానిపైన ఈ బిర్యానీ గిన్నె పెట్టండి. అప్పుడే అడుగు మాడకుండా కరెక్ట్గా వస్తుంది. బరువు పైన ఏదైనా పెడితే మనకి ఆవిరి బయటికి పోకుండా కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత నెక్స్ట్ 25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఇదిగోండి రిజల్ట్ ఇలా ఉంటుంది అనమాట. అది చూసారుగా ముక్క ఎంత బాగా ఉడికిందో, ఆ టెక్స్చర్ కానీ మసాలా కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడడానికి కూడా టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుందండి. నేను మరీ ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాను కాదు, మీరు ఖచ్చితంగా ఇవే కొలతలతో ట్రై చేయండి. టేస్టీ బిర్యానీ గ్యారెంటీ, నాది హామీ. సో ఇతనేనండి
వైట్ షర్ట్లో ఉన్నాడు కదా, ఈ బిర్యానీ చేసిన నల భీముడు మా తమ్ముడు తారక రాముడు, పేరు తారక్ అండి. థ్యాంక్ యూ తారక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి అండ్ షేర్ చేయండి.